యాక్టర్ శివాజీ ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన హీరో. ఒకప్పుడు అద్రిందయ్య చంద్రం, శైలజ కృష్ణమూర్తి, మిస్సమ్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించాడు శివాజీ. అయితే కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే యాక్టర్ శివాజీ తన రెండో ఇన్నింగ్స్ను బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిగ్ బాస్ ద్వారా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు శివాజీ. బిగ్ బాస్ తర్వాత ఆయన చేసిన 90s కిడ్స్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ ద్వారా మళ్ళీ ముందుకొచ్చాడు. ఇది మంచి విజయాన్ని సాధించడంతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన కోర్ట్ సినిమా విలన్గా మంగపతి క్యారెక్టర్ చేశాడు శివాజీ. కోర్ట్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని నిర్మించాడు. అయితే కోర్టు సినిమాలో శివాజీ చేసిన మంగపతి క్యారెక్టర్ అంతా ఇంత కాదు. ఆ సినిమాకి మంగపతి క్యారెక్టరే హైలైట్గా నిలిచింది. శివాజీ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్లు తనకు చేయాలని ఎప్పటి నుంచో ఉందని, ఇప్పుడు సాధ్యమైందని శివాజీ చెప్పాడు. కోర్టు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే కావడంతో మంచి వసూళ్లను కూడా సాధించిన సినిమాగా ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది కోర్టు సినిమాకి. కోర్టు సినిమాని చూసి చిరంజీవి సైతం శివాజీని, కోర్టు సినిమా టీంని మెగాస్టార్ అభినందించాడు. తన ఇంటికి పిలుచుకొని కోర్టు సినిమా గురించి తెలుసుకున్న చిరంజీవి తను నటించిన ఇంద్రా సినిమా, శివాజీ చేసిన ఇంద్రా సినిమాలో నెగిటివ్ రోల్ను గుర్తు చేసుకుంటూ శివాజీని గుర్తు చేశాడు మన మెగాస్టార్ చిరంజీవి. అయితే శివాజీ ఇటీవల సుకుమార్ గారితో ఓ ఫోటో దిగి నెట్టింట వైరల్గా నిలిచాడు. అయితే ఇటీవల శివాజీ గారు సుకుమార్ని కలవడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ RC-17 రామ్ చరణ్తో ఒక సినిమా అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే శివాజీ సుకుమార్ని కలవడంపై నెట్టింట ఒక వార్త వైరల్ అయింది. రామ్ చరణ్ సినిమాలో శివాజీకి విలన్ క్యారెక్టర్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని ఈ విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. అయితే ఇందులో ఇంతవరకు నిజముందా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబుతో పెద్ద సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్తో చేయనున్నాడు రామ్ చరణ్. అయితే సుకుమార్ని శివాజీ కలవడంపై RC-17లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడేమో అని ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.